హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు నేతేటి వ్లాగ్. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే శివుడు అన్నా కూడా దేవుళ్ళు మనకిష్టమే. అదే శివుడిని బంగారంలో చూడడానికి రెండు కళ్ళు చాలవండి, అంత బాగుంది. ఎక్కడ అనుకుంటున్నారా? మన తెలంగాణలోనే అండి. నిజంగా రెండు కళ్ళు చాలవు. ప్రపంచంలోనే అతి పెద్ద 3 అడుగుల స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన శివలింగం. దీనికి ఎన్ని కిలోలు ఖర్చు అయ్యో తెలుసా అండి? 800 కిలోల బంగారంతో తయారు చేయబడ్డ ఈ శివలింగాన్ని చూడ్డానికి మనం రమణేశ్వరం ఇంకా వెళ్ళాల్సిందే. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు? తెలంగాణలో యాదగిరిగుట్ట ఫేమసే కదండి, తెలిసిందే కదా. దగ్గరలో నాగిరెడ్డిపల్లె వద్ద రమణ మహర్షి ఈ సువర్ణ శివలింగాన్ని ప్రతిష్ఠించారటండి. ఇంకెందుకు ఆలస్యం, ఒక లుక్ వేసేద్దాం రండి. అదే శివలింగానికి మనం పాలతో నీళ్లతో అభిషేకం చేయొచ్చంట. ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే చెప్పొచ్చు కదండి. అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదండి, అదే వెహికల్ లో మన భక్తుల్ని తీసుకొని వెళ్తారు. ఆ డ్రైవరే గైడ్ గా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో. లెట్స్ స్టార్ట్. అతను చెప్తున్నంతసేపు లెఫ్ట్ లో చూడండి. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ పేరు రమణేశ్వర శివసాయి శక్తిపీఠం అంటారు. శక్తిపీఠానికి క్షేత్రపాలకుడు మహాకాల భైరవుడు. నమస్కారం చేసుకోరు అక్కడ. ఈయన భస్మ మహారుద్రాయ, జగదాంబ అమ్మవారు. ఇక్కడ ఏకాదశ లోహంతో చేసిన శివలింగం అన్నమాట. అష్టలోహాలతో చేసిన అష్ట శివలింగాలు ఇవి. ఇక్కడ భస్మ శివలింగేశ్వరుడు, ఓన్లీ భస్మంతో అభిషేకం చేయాలి. ఇక్కడ ధనశివలింగేశ్వరుడు అంటే రూపాయి బిళ్ళలు లేకపోతే అవుతుంది. ఇప్పుడు ఈ ట్రిప్ అయిపోయినాక మీరు కౌంటర్ కాడ ఇక్కడ ధనలింగేశ్వర స్వామికి అభిషేకం చేయాలనుకుంటే ఇస్తారు. దర్బార్ అంటారు. ఇక్కడ 19 ఋషిలింగాలు ఉంటాయి. అంటే ఈ ఋషిలింగాలు ఎందుకంటారు అంటే ఋషుల పేర్ల మీద ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఋషిలింగాలు అని పేరు. ముఖ్యంగా ఏంటంటే ఈ రమణేశ్వరం అనేది 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 180 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అనమాట. ఈ రమణేశ్వరం మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం ఈ ఋషిలింగాలు 2118 ఉంటాయి అనమాట ఈ రమణేశ్వరంలో. అదేవిధంగా ఈ పీఠాధిపతి ఎవరైనా సాయిబాబా భక్తుడు అనమాట. అందుకని ప్రతి ఒక్క దర్బార్లో సాయిబాబా విగ్రహాలు ఉంటాయి. అట్లా సాయిబాబా విగ్రహాలు 54 ఉంటాయి అనమాట. రమణ మహర్షి, సాయిబాబా, గురు దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, అక్కల్కోట్ స్వామి, గజన్ మహారాజా, అర్ధనాథేశ్వర్లు. దీనికి హెడ్ ఎవరు? బృహు మహర్షి. ఈ బృహు మహర్షి పేరు మీద ఈ మన దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా ఈ బృహు మహర్షి సంబంధించిన ఋషులు మునులు వాళ్ళ పరివారం అనమాట. వాళ్ళ పేర్ల మీద ఇక్కడ లింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఇన్ని లింగాలకు అంటే 2118 శివలింగాలకు అభిషేకాలు ఎట్టా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ లింగాలకు మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 AM టైంలో సేవ చేసేందుకు ఒక 200 మంది ఉంటారు అనమాట. ఓన్లీ సేవ చేసేందుకే. ఎవరి దారికి సన్నిధానం దర్బార్లకు వాళ్ళు కేటాయిస్తారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు వచ్చి సాయిబాబా ఇక్కడ వచ్చి శివలింగాలకు అభిషేకాలు చేసి వాళ్ళు వచ్చి ఇన్ టైంలో వచ్చేసి అభిషేకాలు చేస్తారనమాట. సరస్వతీదేవి అమ్మవారి పేరు మీద ప్రతిష్టాపన చేసిన శివలింగము ఇది. సతీదేవి అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఏకశివలింగము సతీదేవి అమ్మవారి పేరు మీద ప్రతిష్టాపన చేసింది. అదేవిధంగా మహారుద్రాయ నమః. ఇక్కడ వచ్చేసి దక్షాపతి అంటే పార్వతీదేవి అమ్మవారి నాన్నగారు అనమాట ఆయన. ఇక్కడ మీరు గమనిస్తే ఆ బ్లాక్ బిల్డింగ్ ఉంది చూసిరా, అక్కడ గురువు గారు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు అనమాట. అక్కడ బ్లాక్ అద్దాలు ఉన్నాయి చూసిన, అక్కడ బిల్డింగ్ గురువు గారు ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంటాడు అనమాట. ఈ రమణేశ్వర రూమ్ లో అదే ఒకటే, పెద్ద ఏమి ఉండదు. వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే బంగారు శివలింగం అంటారు చూసారా, అది అప్ టు బాటం 800 కిలోల బంగారంతో చేసింది అనమాట. అది 800 కిలోల బంగారంతో చేసింది. అది అప్ టు బాటం పానిపట్టం మొత్తం 800 కిలోల బంగారం అనమాట. శివలింగాలు కానీ బంగారు శివలింగం కానీ భక్తులు యొక్క డొనేషన్లు అనమాట. అన్నీ ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఇక్కడ చూస్తే అవన్నీ ఋషిలింగాలు అనమాట. శ్రీచక్ర రూపం అనమాట. ఇది మేరు ప్రస్థాన శ్రీచక్రం అంటారు. నేను చేయొచ్చు, అక్కడ ఉంటుంది మీకు. చూడండి ఆ మధ్యలో ఉన్నది మరకతం అని. ఇది కాదు అక్కడ, ఇది మొక్కు శివలింగం మీకు బయట ఉంటుంది. 3 ప్రదర్శన చేసి ఇట్లా హగ్ చేసుకొని ఏదైనా కోరుకుంటే కోరుకోవచ్చు అనమాట. బయటనే ఉంటుంది. పరమేశ్వర అది ఒక డిఫరెంట్ ఒక లింగం అనమాట. అది ఇక్కడ చూడండి, ఇది కనకదుర్గ దర్బార్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మొదటిగా సుబ్రహ్మణ్య స్వామి,
జంట నాగులు, వాసుకు నాగేంద్రుడు, మానసదేవి, జ్ఞానేశ్వరదేవి, జ్ఞానలింగేశ్వరుడు ఉంటాడు. అదేవిధంగా మనకు 93 ఋషిలింగాలు కొంచెం మొక్కరు. ఆ విధంగా ఇక్కడ మనకు రమణేశ్వరంలో శివలింగాలు మనకు అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి సాయిబాబా తల మీద ఐతల నాగేంద్రుడు, అందుకని సాయి నాగేంద్రుడు అని పేరు. ఇక్కడ మనకు 93 సహస్రలింగాలు, 66 శ్రీచక్రాలు ఉంటాయి. ఇక్కడ న్యాచురల్ స్టోను ఇది మనకు ఇండియాలోని మధ్యప్రదేశ్లోని నర్మదా నది ప్రవాహక ప్రాంతంలో ఒక సాలగ్రామం అనే ప్లేస్లో మాత్రం దొరుకుతాయి. ఇవి వేరే దగ్గర ఎక్కడ దొరకవు అనమాట. నర్మదా నదిలో దొరుకుతాయి అనమాట. కుంకుమార్చన అంటారు అమ్మ, ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇది స్టోన్తో చేసిన శ్రీచక్రం, ఇది 7 అడుగులు ఉంటుంది అనమాట. ఇక్కడ మహిళలు కుంకుమార్చన చేసుకోవచ్చు, ప్రదర్శన చేసుకోవచ్చు. ఇక్కడ హోమం కాలుస్తుంది, 2 నెలల నుంచి హోమం కాలుతూ ఉంది. అదేవిధంగా మీరు అంటే మొక్క శివలింగం అది చేసుకొని చెప్పి అంటారు కదా, ఇది మొక్క శివలింగం అంటారు. ఇక్కడ కనుక మీరు 3 ప్రదర్శన చేసుకొని ఇట్లా అగ్గి చేసుకొని ఏదో మనసులో కోరిక ఉందో ఆ కోరిక కోరుకోవచ్చు అన్నమాట. 100% జరుగుతుంది. రెండోది ఏంటంటే దుష్టపీడన శత్రునాశన శివలింగం అనమాట. అది అక్కడ ఉన్న అదేవిధంగా 72 శ్రీచక్రాలు ఉంటాయి. మీరు ఎదురుగా గమనిస్తే అక్కడ ఉన్న లింగం ఏకశిలా లింగం, అది స్టోన్, అది న్యాచురల్ స్టోను. 23 అడుగులు ఉంటుంది, రమణ సాయి లింగం అని పేరు. ఇక్కడ గమనిస్తే కింద ఉన్న ఈ గోల్డ్ కలర్, రెడ్ కలర్ ఉన్న సహస్రలింగాలు చుట్టూ 1000 ఉంటాయి అన్నమాట. మహాదేవుడు, పార్వతీమాత, అదేవిధంగా ఇవి సహస్రలింగాలే. ఇక్కడ మీరు గమనిస్తే సాయిబాబాకు ఎవరైతే ఈ గురువుకు మధ్య దేవదూత అనమాట. ఈ అమ్మవారి వల్లనే గురూజీ ఆత్మ సాక్షాత్కారం పొందినమాట. అందుకని అమ్మవారికి ఇట్లా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గైడ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, బంగారు శివలింగం చూసేద్దామండి. నాకు కూడా చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చూడాలని, దగ్గర నుంచి చూడాలి, టచ్ చేయాలని. అందుకని ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి. ఇక్కడ ఏంటంటే పాలాభిషేకం చేసుకోవాలంటే పర్ హెడ్ 500 రూపీస్ అనమాట. అలా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. సో అందరం తీసుకొని పాలాభిషేకం అయితే చేసామండి. నేను ఆ క్లిప్ అయితే ఇందులో నేను యాడ్ చేయలేదు. నేను నమస్కారం పెట్టుకున్న క్లిప్ యాడ్ చేశాను. చూడండి, నిజంగా ఎంత బాగుందో తెలుసండి. దగ్గర నుంచి అంత 800 కిలోల బంగారం, అది మనకిష్టమైన ఆ శివుడి రూపంలో మన కళ్ళెదురుగా ఉంటే ఆ కనులకు ఇంకేం కావాలి చెప్పండి. అంతేనండి, చాలా ఆనందంగా ప్రశాంతంగా దర్శనం అయితే అయిందండి. చాలాసేపు ఉన్నాము. అవంతా అయితే ఎప్పటికీ లెంగ్త్ అవుతుంది వీడియో అని చెప్పి నేను పెట్టలేదు. చాలా అభిషేకాలు చేయించుకున్నాము, పూజలు, గోత్రాలు, నామాలు మనం అన్నీ చెప్పుకోవచ్చు, చాలాసేపు ఉండొచ్చు. చాలా హ్యాపీగా గడిచిందండి. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఒక మండపంలా ఉంటుందన్నమాట. మొత్తం అందరు అమ్మవారిని, వినాయకుడి నుంచి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్నీ పెడతారు. ఇక్కడ ఓన్లీ అసలు మాట్లాడడానికి ఏం కాదు, ప్రశాంతంగా చిన్న బ్యాక్గ్రౌండ్ ఓం నమ శివాయ అని వస్తూ ఉంటుంది అంతేను. ప్లెజెంట్గా కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు, చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకా అలా అనమాట. ఇక్కడ కూడా మేము చాలాసేపు ఉన్నాము. నిజంగా ఇక్కడికి వచ్చామంటే ఒక 1 డే స్పెండ్ చేస్తే దగ్గరలో ఉన్నవి కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి, అలాగే స్వర్ణగిరి కూడా చూడొచ్చండి. ఈ దగ్గరలో ఈ 3 కవర్ చేసుకోవచ్చు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిది ఈవినింగ్ పెట్టండి ఎప్పుడైనా, ఎందుకంటే ఆ లైటింగ్స్తో అద్భుతంగా ఉంటుంది అసలు. అందుకని ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే తెలంగాణలో ఈ 3 మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మనం చూడబోతుంది ధనశివలింగం అంటారండి. ఈ ధనశివలింగం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత వాళ్ళు కాయిన్స్ ఇస్తారండి, 108 కాయిన్స్. అలాగా మనం 108 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు. లేదు మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా పర్లేదు, ఎలా అయినా ఓకే. ఆ కాయిన్స్ మనం అష్టోత్తరం చెప్తూ, లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ పూజ చేసుకోవాలి. ఆ లింగం మీద ఆ కాయిన్స్ వేస్తూ ఉండాలన్నమాట. అలాగ అష్టోత్తరం అంతా అయిపోయాక దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే వాళ్ళు అందులోంచి 11 కాయిన్స్ మనకి ఇస్తారు కవర్లో పెట్టి, పసుపు కుంకుమ. అవి తీసుకొని వెళ్ళి మన బీరువాలో పెట్టుకుంటే గనక అది ధనాభివృద్ధి అవుతుందని అక్కడ అందరికీ నమ్మకం. అది మంచిది కూడా, మంచిదే కదా అనేసి ఇంకా పూజ అయితే చేశానండి నేను. చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది.
ముఖ శివలింగం అంటారు. ఇది కోరికలు తీర్చే శివలింగం అనమాట. మనకి ఏదైనా కోరుకుంటే గనక అతనికి హత్తుకొని కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ 11 ప్రదక్షిణలు చేయాలి. మళ్ళీ కోరుకునేటప్పుడు కూడా ప్రదక్షిణ చేసి అతన్ని హత్తుకోవాలనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది శ్రీచక్రం అండి. ఇది 7 అడుగుల ఎత్తులో ఉన్నది. దీనికి కుంకుమార్చన చేసుకోవచ్చు. మనం లలిత సహస్రం చేసుకోవచ్చు అక్కడ కూర్చొని ప్రశాంతంగా. ఒక టికెట్ ఒక రూ. 50, రూ. 100 ఉంటుంది. ఆ కుంకుమ కూడా వాళ్ళే ఇస్తారు. ఇచ్చి అక్కడ నిల్చొని చక్కగా లలిత చెప్పుకుంటూ మనం చేసుకోవచ్చండి. ఇది ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. 7 అడుగుల ఎత్తుగల శ్రీచక్రానికి పూజ చేయడం అంటే మాటలా చెప్పండి. నిజంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అక్కడ అంతాను. అందరికీ అవకాశం ఇవ్వడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. సిద్ధగురు రమణానంద మహర్షి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వ్లాగ్ అయితే ముగిస్తున్నానండి. నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.